హైదరాబాద్లో భారీ వర్షం, వరదలో కొట్టుకుపోయిన మనుషులు. అసలు ఎంతమంది కొట్టుకుపోయారు ఏంటన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి. హైదరాబాద్లో నిన్న కురిసిందండి వర్షం, మామూలుగా కాదు. 12 సెంటీమీటర్లలోని అయితే కురిసింది ఆ వర్షం. అంత దాటి కురిసేటప్పటికి అసలు ఆ రాకపోకలు రహదారుల పైన ఒక హైదరాబాద్లో ఉన్న నగరాలన్నిటి కూడా స్తంభించిపోయినాయి. అంత వరదైతే సంభవించింది అక్కడ. హబీబ్ నగర్‌లోని హఫ్సల్ సాగర్ కాలువలో అయితే ఒక ఇద్దరు మామ అల్లుళ్ళు అయితే ఉన్నారు. మామ కొట్టుకుపోతున్నాడని మామను కాపాడే ప్రయత్నంలోని అల్లుడు కూడా కొట్టుకుపోయాడు. ఇప్పుడు వాళ్ళిద్దరిని కూడా వెతికే పనిలో ఉన్నారు పోలీసులు. అంతేకాకుండా ముషిరాబాద్‌లోని ఒక యువకుడు ఒక గోడ పైన అయితే కూర్చొని ఉన్నాడు. కింద నాలా ప్రవహిస్తూ ఉంది. ఆ గోడ కూలిపోవడంతోని నాలాలో కొట్టుకుపోయాడట అతను. అతనికి పాపం కేవలం 24 సంవత్సరాలు. అతను కూడా కొట్టుకుపోయేసరికి అతన్ని కూడా గాలించే పరిస్థితులైతే ఏర్పడ్డాయి ఇప్పుడక్కడ. అయితే ఇప్పుడు వీళ్ళని వెతకడం ఒక పక్కన టాస్క్‌గా ఉంటే వాళ్ళకి, దానికి తోడు రహదారులన్నిటిలో కూడా వర్షం ఎలా స్తంభించిపోయిందంటే, ఆ రహదారిలో వెళ్ళే వాహనాలన్నీ కూడా ఎక్కడక్కడే ఆగిపోవాల్సొచ్చింది. అయి కూడా కొట్టుకుపోతూ ఉంటున్నాయి. అంత వర్షం అయితే అంటే 12 సెంటీమీటర్లు అంటే తక్కువ వర్షం కాదు. ఆ వర్షంలోని మనుషులేంటి, వాహనాలు కూడా కొట్టుకుపోతున్నాయి. వీటిలన్నిటిని కూడాను జీహెచ్ఎంసీ వాళ్ళు, అధికారులు అందరూ కూడాను ఆ వాటర్‌నన్నిటిని ఎక్కడివి ఎప్పుడప్పుడే వెళ్ళిపోయేలాగా చూసుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. కానీ ఎక్కడికక్కడ స్తంభించిపోయినాయట. దానిపైన అధికారులు కూడా దృష్టి పెట్టి మరి మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు కూడాను దాన్నైతే పరిశీలించి వెంటనే రెక్టిఫై చేయడానికైతే వాళ్ళందరికీ కూడా సౌకర్యం కల్పించడానికైతే ప్రయత్నిస్తూ ఉన్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.